లేకుండా మేము ఫేస్ చేసిన రోజులు ఉన్నాయి. అలాంటి డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్. ఎవరన్నా కూడా కొంతమంది కంపెనీలు ఎండీలు బిల్డప్ కోసం, షో చేసినట్టు చెప్పుకోవడం కోసం ఏదో పనికి మాలిన వస్తువులు లేకుంటే సేల్ లేని వస్తువులు రేట్లు తగ్గించి పోజులు కొట్టుకుంటారు, మేము తగ్గించినామని. అవునా కదా? వెస్టీజ్లో ఉన్న 450 ప్రోడక్ట్లు హాట్ కేక్ ఏంటంటే రైస్ బ్రాన్ ఆయిలే. బిజినెస్ చేసినా చేయకుండా నీకు ఆరోగ్యానికి, నీ కుటుంబానికి ఆరోగ్యం అవుతుంది. ఆయిల్ ఒకటి వాడుకోసాలు. నేను బిజినెస్ చేయమని ఎవరు మేము ఫోర్స్ చేయట్లా. నీకు ఇష్టమైతే చేయి, రాసి పెట్టి ఉంటే తింటావు, లేకుంటే లేదు. మేము ఎన్ని చెప్పినా కూడా అంటుకోవు. మేము వాళ్ళు బూట్ క్యాంప్ దాకా తీసుకొచ్చాను, గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు దాపిలేము. థ్యాంక్ యూ. మీ అందరికీ నా సైడ్ నుంచి ఒకసారి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే క్యాంపు దాకా వచ్చారంటే ఏదో కొన్ని గ్రహాలు దొరికిపోయి వచ్చిర్రు, లేదంటే వచ్చేటోళ్ళు కాదు. మీరు కూడా చాలా బిజీ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. వాల్యుబుల్ టైం ఇది. ఎందుకు వచ్చినో మీకు కూడా తెలియదు, బట్ వచ్చిన అంతే. దేవుడు వెనక నెట్టింది మీకు. ఇప్పటి నుంచి అన్నా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గొప్ప వ్యవస్థలోకి రండి, 10 మందికి మంచి చేద్దాం అందరం కలిసి. ఎంతో కొంత మా లీడర్స్ మేమందరం చేస్తున్నాం. మా ప్రయత్నానికి మీరు వచ్చి మాతో సహకరిస్తే ఇంకొంచెం ముందుకెళ్తుంది ఇది, ఇంకొంచెం పేదలకు మంచి జరుగుద్ది. సార్ రైస్ బ్రాన్ ఆయిల్ 100 రూపాయలు తగ్గించండి ఏకైక కంపెనీ. ఒక బాటిల్ 100. వెస్టీజ్లో దగ్గర 2.5-3 కోట్ల మంది డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అందరూ బిజినెస్ చేయట్లే, వాడుకుంటున్నారు ప్రొడక్ట్స్. 3 కోట్ల మంది ఆయిల్ అయితే వాడతారు నాకు తెలిసి. ఏది వాడినా వాడుకున్నా. 3 కోట్ల మంది వాడే హాట్ కేక్ లాంటి ఆయిల్ మీద 100 రూపాయలు తగ్గించిందంటే వెస్టీజ్ కంపెనీని ఇంకా మనం అనుమానించాలా? పేదవాడిని ధనికుడిగా మార్చడానికి, పేదవాడి కళలు నెరవేర్చడానికి ఈ భారతదేశంలో ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి. ఏ పార్టీ వచ్చినా, ఈ పార్టీ వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా, ఇంకో పార్టీ వచ్చినా, డబ్బు ఉన్నవాడు ఎప్పుడు ఎనికి రావట్లేదు, బ్యాక్ స్టెప్ వేయట్లేదు. డబ్బు ఉన్నవాడు రిచ్ అవుతానే వాడు, పార్టీలు ఏ వచ్చినా కూడా అధికారంలోకి. పేదవాడిగానే మిగిలిపోతుంటే ఈ పేదవాడి పక్షాన్ని ఆలోచించిన గౌతమ్ బాలి సార్కి మన అందరం కూడా ఒక్కసారి మహానుభావుడి పాద పద్మాలకు థ్యాంక్ యూ. బాలి సార్ నిండు 100 ఏళ్ళు ఆనందంగా హాయిగా ఉండాలి. మనలాంటి ఎంతోమంది పేదల జీవితాల్లో వెలుగులు ఆయన చూడాలి. చాలా గర్వపడతా ఉన్నాం మేము వెస్టీజ్ చేస్తున్నందుకు. నాట్ ఓన్లీ బిజినెస్, ఇలాంటి విలువలు ఉన్న కంపెనీ మాకు దొరికింది. మేము మేధావులు అయిపోయి ఎగ్జామ్ రాసి ఈ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలా, మా మేధస్ అంతా ఉపయోగించి ఇది సెలెక్ట్ చేసుకోవట్లే. దేవుడు మన ఇంటికి పంపించింది. ఇది మా తల్లిదండ్రులు చేసిన పుణ్యం వల్ల నాకు ఈ కంపెనీ దొరికింది. 2000 రూపాయలు రెంటిల్లు కట్టుకోలేని స్థాయిలో ఉన్న నేను జస్ట్ 1 or 2 ఇయర్స్ తర్వాత నాకు ఒక డ్రీమ్ ఉంది. వెస్టీజ్ వాళ్ళందరికీ ఉన్నాయి డ్రీమ్స్. మినిమం హైదరాబాద్లో 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టాలి, డ్రీమ్ హౌస్, నో ఈఎంఐ. ప్రవీణ్ కుమార్ సార్ ఆ రోజు ఓపెనింగ్ కూడా వస్తాడు. బ్యాంక్కి లోన్ లేకుండా కట్టాలా, లోన్ తీసుకున్నామంటే ఇప్పుడు కూడా కట్టొచ్చు. వెస్టీజ్ వాడు లోన్ దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, పోరాటం చేస్తే లోన్ అవసరం లేదు మనకి. ఎంత కావాలన్నా ఉంది, ఏం కావాలన్నా. మన సుబ్బయ్య సార్ డైలాగ్ నాది కాదు ఇది. నాకు అంత అర్హత లేదు చెప్పడానికి, ఎందుకంటే ఆ మహానుభావుడు సాధించిండు. 46 lakhs ఫర్ మంత్. గ్రేట్ అచీవ్మెంటా కాదా? 46 lakhs. మన రీసెంట్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సార్ని వదిలి డ్రాప్ చేయడానికి కార్లో వెళ్తాడిగా, సార్ మీరు వెస్టీజ్కి ముందు జాబ్ చేశారంట సార్, 10 years, 1.5 lakh శాలరీ. జాబు లాస్ట్ మూమెంట్లో, స్టార్టింగ్ మూమెంట్లో 50-60,000. 10 years జాబ్ చేశారు కదా సార్, మీరు ఓన్ హౌస్ అని చెప్తే, ఓన్ హౌస్ లేదమ్మా మాకు బెంగళూరు కార్పొరేట్ సిటీ, రెంట్ హౌసే అన్నాడు. ఎప్పుడు